ప్రాముఖ్యమైన సమయంలో హిస్సోపు అన్న మొక్క గురించి ఆలోచన చేయాలని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. హిస్సోపును గురించినటువంటి ఆలోచన. అసలు హిస్సోపు మొక్క ఎలా ఉంటుంది? అది ఎక్కడ పెరుగుతుంది ఎక్కువగా? ఏ ప్రాంతాల్లో అది బాగా పెరుగుతుంది? హిస్సోపుకు దేవుడిచ్చిన ప్రాధాన్యత ఏంటి? హిస్సోపును గ్రంథంలో ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించారు? అసలు హిస్సోపు ఎలా ఉంటుంది? దాని ఉపయోగం ఏంటి? హిస్సోపుని ఈరోజు దేంతో పోల్చాడు దేవుడు? ఆ హిస్సోపు ద్వారా క్రైస్తవుడిగా మనకు నేర్పిస్తున్న పాఠాలేంటి అన్న ఆలోచనతో ఈరోజు ఈ మాటలు వినడానికి సిద్ధపడదాం. వాస్తవానికి హిస్సోపు మొక్క గోడలోంచి రాతి గల ప్రాంతాల్లో రాతిలోంచి బయటకు వస్తూ ఉంటుంది. ఆ హిస్సోపు మొక్క అంటే ఎక్కడ చూడండి, దాన్ని ఎవరు వెయ్యరు, ఎవరు పెంచుకోరు. కానీ ఎక్కడో గోడల మధ్యలో పెరుగుతూ ఆ రాతి స్థలాలలో ఎక్కువ శాతం పెరుగుతూ ఉంటుంది. ఇది గోడలోంచి మొలిచేది ఐగుప్తు ప్రాంతాల్లో, ఇప్పుడు ఈజిప్ట్ అంటాం మనం, ఈజిప్ట్. ఈ ఐగుప్తు ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది ఎక్కువగా. దానిపైన పువ్వులు వస్తాయి, అవి బ్లూ కలర్ ఉంటాయి, నీలి రంగులో ఉంటాయి. ఆ నీలి రంగుల పువ్వులు ఈ హిస్సోపు మొక్కలు కలిగి ఉంటాయి. కానీ హిస్సోపును దేవుడు వాడుకున్నారు. ఆలోచించండి, వాస్తవానికి దేవదారు అనేది చాలా కాస్ట్లీ. గ్రంథంలో చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే, దేవదారు వృక్షము, హిస్సోపు మొక్క, ఈ రెండు పోలుస్తాడు. అసలు ఈ రెండింటికి ఉన్న ఆలోచనతో దేవుడు ఏమంటారంటే, సొలొమోను గారు తన జీవితంలో ఒక కోరిక కోరుతాడు దేవుణ్ణి. మనందరికీ తెలుసు, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో, ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి నాకు జ్ఞానము లేదు, నేను పసివాడిని, నేను బాలుడును, దయచేసి నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని అడుగుతాడు సొలొమోను గారు. ఆయన అడిగేసరికి, అరే ఏంటి అడగకుండా జ్ఞానం అడిగాడేంటి? అమ్మ, అంత గొప్ప విషయమేనా? గొప్ప విషయమే. ఎందుకంటే ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, ఏ రాజుమైనా గెలవాలని కోరుకోలేదు, జ్ఞానం అడిగాడు. ఈరోజు మనుషులు మనం ఏమడుగుతుంటాం? నీకేం వరమా కావాలో కోరుకో అంటే లిస్ట్ వచ్చేస్తుంది మన ముందుకి. జనరల్గా నేనైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. దేవుడు అడిగితే నాకు ఒక లిస్ట్ వచ్చేస్తుంది. కానీ జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి అని ఎవరు అడుగుతారు? జ్ఞాని అని సొలొమోను అడిగాడు. అందుకే దేవుడు ముగ్ధుడయ్యాడు. ఏంటి, ఏమి వద్దా, జ్ఞానం కావాలా అని. రాజుల మొదటి గ్రంథంలో ఒక మాట చదువుకుందాం, చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మొక్క గురించి ఒక ప్రస్తావన వచ్చింది సొలొమోను గారి జీవితంలో. చదువుదాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సొలొమోను అడిగిన ప్రశ్న దేవుడికి చాలా నచ్చిందండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29 నుంచి చదువుతాను, చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. ఎవరిచ్చారు? అమ్మ, జ్ఞానం ఎవరు ఇవ్వాలి? ఈరోజు మీకైనా నాకైనా జ్ఞానం ఇవ్వాలి అంటే ఆయనే ఇవ్వాలి, బుద్ధి ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. అందుకే దేవుడి దగ్గర ఏమడిగాడు తెలివిగా సొలొమోను గారు? నాకు జ్ఞానం కావాలి అన్నాడు. చాలామంది అడుగుతున్నారు, ఏంటి ఏమీ గుర్తుండట్లేదని ఒక సహోదరి ఫోన్ చేశారు నాకు. బ్రదర్, నాకు అసలు బైబిల్ గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను, కానీ బాగా చదువుతుంది తను, కానీ గుర్తుండట్లేదు అంటుంది. ఏం చేయమంటారు? అమ్మ, దేవుడిని అడుగమ్మా అన్నాను. ఎందుకంటే అంతకుమించి ఏం చేయగలం? దేవుడిని అడుగు. అయ్యా, నేను ఎందుకు నీ యొక్క జ్ఞానంలో ఎదగాలనుకుంటున్నాను, నీ వాక్యం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను, కానీ గుర్తుండట్లేదు. యాకోబు రాసిన పత్రిక, అమ్మ ఇది వదిలిపెట్టద్దు, ఒకసారి సొలొమోను గారి చరిత్ర వదిలిపెట్టకుండా ఒకసారి యాకోబు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక, అక్కడ ఏమని అంటారంటే, దేవుడు పక్షపాతి కాదు, ఆయన అన్యాయస్తుడు కాడు. 1:5 చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:5, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, కొదువుగా అంటే తక్కువ ఎక్కువ? తక్కువ. కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. ఆ మాట ఒక్కటి చాలిపోద్దండి. నాకు జ్ఞానం కావాలి, నీ జ్ఞానం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా, ఆశపడుతున్నానయ్యా, వాక్యం గుర్తుండట్లేదు, దయచేసి నాకు జ్ఞానం ఇవ్వా. మనం అలా అడుగుతాం ఏంటి? వేరే అడుగుతుంటాం.
ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఆత్మ సంబంధిగా ఎదగాలనుకుంటే, దేవా నాకు ఈ గ్రంథాన్ని గుర్తుపెట్టుకునే జ్ఞానం ఇవ్వా, ఈ గ్రంథంలో ఉన్న విషయాలు నాకు తెలుసుకోవాలి, నేను బలపరచబడాలి, అనేకులు బలపరచాలి, దయచేసి నీ వాక్యాన్ని గుర్తుపెట్టుకునే జ్ఞానం ఇవ్వా అని అడిగితే ఆయన అంటే ఎలాంటోడట, ధారాళంగా ఇచ్చేస్తాడట. కానీ అది నేను అడగను. నేను అడగాల్సింది వేరే ఉన్నాయి, నా ఆలోచనలు వేరేగా ఉన్నాయి, నా కోరికలు వేరే ఉన్నాయి. కానీ ఇలా అడగండి మీరు, మీ జ్ఞానం నాకు కావాలి, ఇది నేను గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను, గ్రంథంలో ఉన్న ప్రతి సంగతి నాకు తెలియాలి, దయచేసి నాకు నేర్పింపవా అని మీరు అడగడమే ఆలస్యం. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అందుకే జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే ఎవరిని అడగాలన్నాడు? దేవుణ్ణి అడగాలన్నారు. ఆయన దేవుణ్ణి అడిగాడు సొలొమోను గారు. ఇక్కడికి వచ్చేద్దాం. కాబట్టి సొలొమోనుకు దేవుడు దయచేసెను అని విన్నాము. తర్వాత 30, సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే ఐగుప్తుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటే ఎజ్రాయియుడని యాతాను కంటే మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. అతడు 3000 సామెతలు 1005 కీర్తనలు రచించను. చూసారా ఎన్ని సామెతలు? 3000. మనకు చెప్పబడిన సామెతలు ఎన్ని? 31. మనకు రాయబడిన సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అది ఒక అధ్యాయం, ఒక సామెత. అంటే 31 సామెతలు మాత్రమే పొందుపరిచాడు గ్రంథంలో. కానీ వాస్తవానికి సొలొమోను గారు రాసిన సామెతలు ఎన్ని? 3000. కీర్తనలు 1005 కీర్తనలు రాశాడు ఆయన. చూసారా? ఇప్పుడు మనకు ప్రాముఖ్యమైన వచనం 33 అండర్లైన్ చేసుకుందాం. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని అని 2 రాశాడు. గమనించారా? అంటే విలువైనది, విలువలేనిది 2 పెట్టాడండి ఇక్కడ. విలువలేనిది, విలువైనది. ఇప్పుడు విలువైనది ఏది? దేవదారు. విలువలేనిది అంటే ఇప్పుడు సొలొమోనుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే దీన్ని బయాలజీ అంటారు. చూడండి, బయాలజీ అంటాం. బయాలజీ అంటే వృక్షాలకు సంబంధించిన శాస్త్రం. జువాలజీ అంటే జంతువులకు సంబంధించిన శాస్త్రం. ఇప్పుడు ఈయన సొలొమోను ఎందులో నిపుణుడు? వృక్ష శాస్త్రంలోకి తర్వాత చూడండి. తర్వాత మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటిని అన్నిటిని గురించి అతడు వ్రాసెను. ఇతను బోటనీలో స్పెషలిస్ట్, ఈయన జువాలజీలో కూడా స్పెషలిస్టు. అంటే ఇతనికి తెలియని జ్ఞానం అంటూ లేదు. అంటే మీ భాషలో చెప్తాం, మనం చదువుకుంటాం కదా, బోటనీ, జువాలజీ అంటారు. అంటే వృక్ష శాస్త్రంలో ఏ మొక్క గురించి సొలొమోను దగ్గరికి వెళ్ళి ఇది ఏ మొక్క అని మీరు అడగండి, మనకేమైతే తెలియదు, ఆయనైతే చెప్పగలడు. అది మీకు తెలియాలని చెప్తున్నాను. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో ప్రపంచంలో, ఏ మొక్క అయినా అడిగినా. ఇప్పుడు R&D ఎందుకు చెప్పాడంటే దేవదారు మొక్క గురించి అడిగినా చెప్తాడు, ఎందుకు పనికిరానటువంటి హిస్సోపు మొక్క గురించి అడిగినా చెప్తాడు. అంటే అంత జ్ఞానమా? అంత జ్ఞానం దేవుడిచ్చాడు. ప్రాకే పురుగు గురించి చెప్పగలడు, ఇదే పురుగో తెలియదు కొన్ని పేర్లు, ఆయనైతే చెప్పగలడు. అంటే చూడండి ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు దేవదారు వృక్షం గురించి చెప్తాడు ఆయన. అలాగే చిన్నది విలువలేని హిస్సోపు గురించి, అంటే వీటి మధ్య ఎన్ని మొక్కలు ఉన్నాయో దేని గురించైనా చెప్పగలడు. కానీ ఈరోజు హిస్సోపు మొక్క గురించి కూడా ఆయనకి తెలిసినంతగా మనకి ఎవరికి తెలియదు. కాబట్టి హిస్సోపు గురించి రాయబడిన మాట ఏంటమ్మా? గోడలో నుండి ఏమన్నాడు చూడండి, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్క. అదే పాఠం. గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్క. వాస్తవానికి హిస్సోపు గురించి అసలు దేవుడు హిస్సోపును వాడుకున్నాడా? చాలా సందర్భాల్లో దేవుడు వాడుకున్నాడు. చివరిలో ఒక 4 సందర్భాలు రాశాను నేను. ఆ 4 సందర్భాల్లో హిస్సోపును దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే హిస్సోపు ఎందుకు పనికిరానిది? నిజమే. ఎందుకు ఉపయోగం లేనిది? హిస్సోపు యొక్క ప్రయోజనాలు చూద్దాం ఒకసారి. అట్లా హిస్సోపు యొక్క లక్షణాలు. హిస్సోపు యొక్క లక్షణాలు. అసలు హిస్సోపు ఎలాంటిదని రాసాం? నెంబర్ 1 చూడండి, బలహీనమైనది. మీరు వాస్తవానికి హిస్సోపును మీరు చూసారో లేదో, అంటే జనరల్గా మనకి గూగుల్లో కొట్టిన హిస్సోపు గురించి అది ఎలా వస్తుందంటే, ఎందుకు చూడండి పీచులాగా ఉంటుంది, ఒక చీపురు కట్టలాగా ఉంటుంది, దాన్ని వాడుకోవచ్చు అనమాట శుభ్రపరచుకోవడం. అంటే ఎందుకు పనికిరాంది. ఇప్పుడు అంత బలహీనమైనటువంటి హిస్సోపును చూడడానికి ఇలాగే ఉంటుంది. ఆ బలహీనమైనటువంటి హిస్సోపును దేవుడు వాడుకున్నాడు. ఈ మాటలో ఉన్న అంతరార్థం ఏంటి? హిస్సోపు బలహీనమైనదే, దాన్ని ఎవరు కూడా పెంచుకోరు, అది ఎందుకు కూడా ఉపయోగం లేనిదే. అయితే దేవుడు హిస్సోపును కూడా దేవదారు వృక్షంతో ఏం చేశాడంటే సొలొమోను దేవాలయ మందిరాన్ని కట్టాడు ఆ దేవదారు కర్రతోనే. మంచిది.
మరి దేవదారు కర్రను ఉపయోగించుకున్న దేవుడు ఎందుకు పనికిరాని హిస్సోపును కూడా వాడుకున్నాడు. మనం అనుకుంటాం ఎందుకు పనికిరాడు రైడు, మనం అనేస్తాం, మనమే డిసైడ్ చేస్తాం ఆ అమ్మాయి పనికిరాంది, ఆ అబ్బాయి పనికిరానోడు. మనమే పనికిరాని వాడిది కాదు, ఏది పనికి రాకుండా ఉండదు. దేవుడు అలాంటి చులకనగా మాట్లాడే వాళ్ళని కూడా నేను వాడుకుంటానంటాడు. ఇప్పుడు దీని ఉద్దేశం ఒకటే, హిస్సోపు ఎందుకు పనికిరాని బలహీనమైంది అయినా హిస్సోపును దేవుడు వాడుకున్నాడు. అలా అది దేవుని ఏర్పాటు. ఈరోజు ఈరోజు భూలోకాన్ని తలకిందులు చేసింది ఎవరు? 12 మంది అపోస్తలులు. వారు భూలోకాన్ని తలకిందులు చేశారు సువార్త ప్రకటించి. వాళ్ళందరూ ఎవరైనా గొప్పవాళ్ళు అంటే ఒక్కడంటే ఒక్కడో కూడా చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అందరూ ఎవరో చేపలు పట్టిన వాళ్ళు, విద్య లేని పామరులు అన్నాడు వాళ్ళని అపోస్తల కార్యాల్లో. ఎవరు విద్య లేని పామరులు? అపోస్తలులు. విద్య లేకపోయినా చదువు లేకపోయినా, అంటే దేవుడి ఏర్పాటు ఎలా ఉందంటే ఎందుకు పనికిరాని హిస్సోపు మొక్క అనుకుంటున్నాం మనం, కానీ హిస్సోపును దేవుడు వాడుకున్నట్టుగా ఈరోజు ఎందుకు పనికిరానటువంటి మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే మనం ఏమైనా గొప్ప వాళ్ళమా అంటే కాదు కదా. నేను బలహీనుడినే, నేను ఎన్నిక లేని వాడినే, నేను అర్హత లేని వాడినే. దేవుడు వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకోగలడు. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. మనలందరినీ బలపరచడానికి ఈ హిస్సోపును వాడుతూ హిస్సోపు ఒక సాదృశ్యంగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26 నుండి చదువుతాను చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారనైనను అనేకులు పిలవబడలేదు. 27 ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని అన్నాడు. చివరగా తృణీకరింప వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప విషయం అమ్మా, నిజమే. ఎన్నిక లేని వారిని, బలహీనులను, వెర్రి వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా అంటే హిస్సోపు బలహీనమైనదే, కానీ బలహీనమైన హిస్సోపును దేవుడు వాడుకున్నాడు. అది దేవుని ఏర్పాటు. అది ఎంత వాస్తవమో ఈరోజు భూలోకాన్ని తలకిందులు చేసే అపోస్తలు ఒక్కరులు కూడా ఎవరూ కూడా విద్యున్నోడు కాదు, వాళ్ళందరూ విద్య లేని పామరులే. కానీ అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రపంచమంతా కూడా ఆయా ప్రాంతాలకు విస్తరించారు అపోస్తలులు. ఈరోజు మన దగ్గరికి కూడా ఇండియాకు వచ్చింది తోమా గారు. తోమా వచ్చాడు మన దగ్గరికి, కేరళ ప్రాంతానికి మొట్టమొదటిగా. అంటే దేవుడి ఏర్పాటులో బలహీనులు నేను ఎందుకు పనికిరాను నువ్వు ఎప్పుడు అనుకోకు. అంటే నా ఉద్దేశం అదే. నా జీవితం నేను ఎందుకు పనికిరానా, నన్ను అందరూ అలాగే పిలుస్తున్నారు, నేను ఎవరికి ఉపయోగకరం కానా, ఇంకా నా జీవితం వృధానా అని ఎప్పుడైనా నువ్వు అనుకుంటావేమోనని హిస్సోపును చూపిస్తూ నన్ను బలపరుస్తున్నాడు. నేనైతే పనికిరాని వాడిని కాదు, దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు, నిన్ను కూడా వాడుకుంటాడు, నువ్వు జాగ్రత్తగా దేవుని దగ్గరికి రాగలిగితే. ఇప్పుడు హిస్సోపును దేవుడి చేతిలోకి వచ్చాక దాని విలువ పెరిగింది, అవునా? హిస్సోపు అంతవరకు చీపురు కట్టే, అది ఎందుకు పనికిరాందే, అది ఒక కుంచెలాగా వాడుకోవడానికే. కానీ దేవుడు దాని చేతిలోకి తీసుకున్నప్పుడు హిస్సోపు విలువ పెరిగినట్టుగా దేవుడి దగ్గరికి రానంత వరకు నీకు విలువ ఉండదు. ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చావా నీ విలువ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. టీచర్గా నన్ను గౌరవించేదానికన్నా ప్రీచర్గా గౌరవించే వాళ్ళు ఎక్కువ నాకు, అంతే. టీచర్గా కొంతమందికి తెలుసు, ప్రీచర్గా చాలా ప్రాంతాలకు తెలుసు. అంటే కొన్ని ప్రాంతాలకైనా నేను తెలిసానంటే టీచర్గా కాదు, ఎలా? ప్రీచర్గా. అంటే దేవుడి దగ్గర దూరం ఉన్నంత వరకు ఏదో అక్కడే విలువ నీకున్న స్థలంలోనే. కానీ అనేక ప్రాంతాలకు నీ పేరు తెలిసిందంటే అది దేనివల్ల అంటే ఒకటే, దేవుని చేతిలోకి ఎప్పుడైతే వచ్చానో విలువ లేనటువంటి నాకు, ఎన్నిక లేనటువంటి నాకు, అర్హత లేనటువంటి నాకు, బలహీనమైన నాకు విలువను పెంచాడు. హిస్సోపు జీవితంలో కూడా ఎందుకు పనికిరాని మొక్కే అనుకున్నాడు, కానీ హిస్సోపు బలహీనమైందైనా దేవుడు తను వాడుకున్నప్పుడు గ్రంథంలో హిస్సోపు పేరు రాయబడిందంటే గొప్ప విషయమే కాదా? ఎన్ని మొక్కలు ఉన్నాయి ప్రపంచంలో? చాలా ఉన్నాయి మొక్కలు, చాలా పేర్లు ఉన్నాయి. కానీ దేవదారు పేరు రాయబడింది. అదే సమయంలో గ్రంథంలో ఎందుకు నన్ను లెక్కలేనటువంటి హిస్సోపు పేరు కూడా రాయబడింది. అంటే మీరు ఆలోచించండి దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో.
విలువైన వాడికి పేరు రాయించాడు, విలువలేని వాళ్ళ పేరు కూడా అక్కడే రాయించాడు అదే జాబితాలో. అందుకే ఎప్పుడు నిన్ను నువ్వు చులకన చేసుకోకు, ఎప్పుడు నీ జీవితాన్ని తక్కువగా మాట్లాడుకోకు. నేనెందుకు పనికిరాను, నన్ను నీచంగా చూస్తున్నారు అందరూ, చూడనివ్వండి. నన్ను అందరూ తృణీకరిస్తున్నారు, అయినవ్వండి. అసలు ఎవరు నన్ను ఎన్నికలోనే ఎవరు లేరు, నేను లేను నా జీవితం అనుకుంటే, ఎవరు జీవితంలో కనబడకపోయినా ఒక్కసారి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. ఒక్కసారి నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, దేవుని నువ్వు అంగీకరించగలిగితే, విలువ లేనటువంటి నీకు విలువను తెచ్చేవాడు ఆయన. విలువను తెచ్చేవాడు ఆయన. రోమపత్రికలో మనం బలహీనమేనే చెప్పాడు వాస్తవానికి. రోమపత్రిక 5:6 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5:6లో ఈ మాట రాయబడి ఉంది. 5:6 ఏలయనగా మనం ఇంకా బలహీనలమై ఉండగా అన్నాడు. మనం ఎవరైనా గొప్పవాళ్ళమమ్మా? మనందరం ఎవరిమి? బలహీనులమే. కానీ బలహీనుడమే దేవుడి దగ్గరికి వస్తే నువ్వు బలవంతుడిగా మారుతావు. దేవుడి చేతిలో కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ, బలహీనలైనటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత బలమైన కార్యాలు చేసే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? పేతురు గారు వాస్తవానికి చాలా పిరికివాడు ఆయన. ప్రారంభ స్థితి పిరికోడు. ప్రాణం ఎక్కడ పోతుందని ఏమన్నాడు? అబద్ధం ఆడేశాడు. 3 సార్లు బొంకాడు. కోడి కూసేసింది. 3 సార్లు బొంకాడు, అబద్ధం ఆడాడు. నువ్వెవరో, యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అనేశాడు. కానీ అదే పేతురు యేసుప్రభు కోసం తలకిందులుగా నన్ను చంపేయండి అన్నాడు. ధైర్యం, బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రోజున బలహీనుడు ఇప్పుడు ఎలా అయ్యాడు? బలవంతుడు. అంటే ప్రారంభ స్థితి బలహీనమై ఉండొచ్చు, కానీ దేవుని చేతిలోకి నువ్వు వచ్చాక నీ స్థితి మారిపోద్ది. విలువలేనటువంటి హిస్సోపు విలువైనదిగా దేవుడు మార్చాడు. ఒకప్పుడు నా జీవితం కూడా విలువలేనిదే, బయట ఎక్కడో లోకంలో విలువలేని వాడినే, కానీ దేవుని దగ్గరకు వచ్చాక విలువైనదిగా మార్చాడు దేవుడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప స్థితి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పౌలు గారు ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఇలా రాయబడింది చూడండి ఈ మాట. ఫిలిప్పీ 4వ అధ్యాయం 13లో 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అంటే పౌలు అంటున్నారు, నేను యాక్చువల్గా బలహీనుడినే, కానీ నన్ను బలపరిచేవాడున్నారు ఎవరు? ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. అమ్మ, ఆ ధైర్యం ఉండాలి. అందుకే నేను ఎందుకు పనికిరాను, యవనస్తులు నా జీవితం అయిపోయింది, అగో పలానా ఆవిడ నన్ను పనికిరాని వాడు అనేసింది, నేను పనికిరాని జీవితం అట, నేను ఎందుకు పనికిరానట, ఇంకా నా జీవితం ఇంతేనట అని ఎప్పుడు నిన్ను నువ్వు చులకన చేసుకోకు, నిన్ను నువ్వు తగ్గించుకోకు. ఒకటి గుర్తుపెట్టుకో, హిస్సోపుకు విలువనిచ్చిన వాడు నీకు కూడా విలువనిస్తున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన సన్నిధిలో ఉండి దేవుని వైపు నిన్ను నువ్వు అప్పగించుకుంటే నీ విలువ అమాంతం పెంచుతాడు దేవుడు, అమాంతం. అలాంటి గొప్ప ధన్యత. అందుకే నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. బలపరిచేది ఆయన ఉన్నాడు. నువ్వు పక్కన, ఆయన నీ పక్కనుంటే నిన్ను బలపరచడం, నిన్ను బలహీనుడు అయితే, నీ స్థితి అయితే బలహీనమైన పరిస్థితి అయితే కాదు. అందుకే ఎప్పుడో ఒక మాట అంటాడు, ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, నేను జీరో కానీ నా పక్కన దేవుడు ఉంటే హీరో అన్నాడు ఆయన. హీరో అంటే అందరూ మెచ్చుకుంటారు, నీ విలువ పెరిగిపోద్ది. ఇప్పుడు హీరోలకి లోకంలో ఎలా ఉంది? లోకంలో ఒక హీరో వస్తున్నాడంటే తన్నుకొని వస్తారు జనరల్గా, ఎందుకంటే ఆయన చూడడానికి పాలాభిషేకాలు రకరకాలు. అంటే హీరోకి ఇచ్చిన విలువ లోకంలో. దేవుడు నీ పక్కనుంటే నీ విలువ అమాంతం పెరుగుతుంది. 0 పక్కన 1లాగా. ఎన్ని సున్నాలున్నా విలువ ఉంటుందమ్మా? లేదు. అదే అన్ని సున్నాలు వేసి పక్కన 1 పెట్టండి, అమాంతం విలువ పెరిగిపోయినట్టుగా. నేను జీరో కానీ నా పక్కన దేవుడు ఉంటే నా విలువ పెరుగుతుంది. అలా ఎప్పుడు దేవుని కలిగి ఉండి బ్రతుకు. హిస్సోపు దేవుని చేతిలో వాడబడింది, హిస్సోపు విలువ పెరిగింది. వాస్తవానికి హిస్సోపు మొక్క బలహీనమైనదే, కానీ బలపరిచిన దేవుడు గొప్పోడు, దాన్ని వాడుకున్నాడు కాబట్టి హిస్సోపు మొక్క పేరు గ్రంథంలో రాయబడింది. ఈరోజు నువ్వు బలహీనుడు అయినా, నిన్ను అందరూ పక్కన పెట్టినా, అసలు నిన్నెవరు గుర్తించకపోయినా, ఎప్పుడు కూడా నువ్వు బలహీనపడకు. దేవుడు నిన్ను వాడుకుంటే నీ విలువ పెరుగుతుంది. అంటే దేవుని చేతులు నువ్వు వాడబడాలి, నా ఉద్దేశం అది. నెంబర్ 2, హిస్సోపు మొక్క చూసినప్పుడు దానికి ఎటువంటి ఆకర్షణ ఉండదమ్మా. ఏముండదు? వాస్తవానికి హిస్సోపు మొక్క చూడండి ఒకసారి, ఇంటికి వెళ్ళి ఎవరైనా మీరు యూట్యూబ్లో కానీ, దానికి ఆకర్షణగా ఉండదు. అంటే చూడండి, మన ఇంట్లో గార్డెన్ చేస్తారు, కొంతమంది తోటలు పెంచుతారు, కొన్ని మొక్కలు పెడతారు, పువ్వులు వస్తాయి. అవి చూసినప్పుడు ఎంత అందంగా ఉందనిపిస్తుంది. కొన్ని మొక్కలు కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళు పెంచే క్రమాన్ని చూసినప్పుడు, అమ్మ పెంచుతుంటుంది, అంటే వాటి నుంచి వచ్చే పువ్వులు కానీ చూసే క్రమం కానీ ఎంత బాగా తోటలో పెంచారు. కానీ ఎవడూ కూడా హిస్సోపుని ఎవరూ పెంచరు. హిస్సోపుని తెచ్చి ఎవరు కూడా గార్డెన్లో ఎవడూ పెట్టుకోడు. ఎందుకు అంటే అసలు ఆ మొక్క చూడడానికి అందంగా ఉండదు.
ఆ మొక్క చెప్పాను కదా, చీపురు కట్టలా ఉంటుంది, పీచు. చూడడానికి అందంగా ఉండదు. అందంగా లేనిదని ఎవరు తోటలో పెట్టుకుంటాడు? ఎవరూ పెట్టుకోరు. అంటే హిస్సోపు ఆకర్షణ లేనిది. ఏ మాత్రం దానిలో ఆకర్షణ లేదు. ఆకర్షణ ఉంటే ఎవరైనా పెంచుకుంటారు. కానీ ఆకర్షణ లేని హిస్సోపును దేవుడు పెంచుకున్నాడు. దేవుడు తన చేతుల్లో వాడుకున్నాడు. మీరు గమనించండి, హిస్సోపును దేవుడు తన చేతుల్లోకి తీసుకోమన్నాడు మోషే ద్వారా. అంటే ఆకర్షణ లేని హిస్సోపును దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నేనేమంటానంటే, దావీదు నాకు అన్నల జీవితం గుర్తొస్తుంది. దావీదు ఉన్నారు కదమ్మా, సమూయేలు దేవుడు పిలిచాడు దావీదుని అభిషేకించమనడానికి. కానీ సమూయేలుకి ఎవరు వస్తారో తెలియదు. అన్నదమ్ములు వచ్చేస్తున్నారు. ఎస్ఐ కుమారులు పిలిచాడు. ఒక్కడొచ్చాడు, ఏలియాబు, అబీనాదాబు, షమ్మ, ముగ్గురు కొడుకులు వచ్చారు పెద్దోళ్ళు. వీళ్ళు వాస్తవానికి ఎలా ఉంటారంటే మంచి దేహదారుఢ్యం ఉంటుంది, బాడీ బిల్డర్స్లా ఉంటారు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు. అంటే ఇప్పుడు దావీదు యొక్క పెద్దన్న పేరు ఏలియాబు, రెండో వాడేమో అబీనాదాబు, మూడో వాడేమో సమ్మ. ఈ ముగ్గురు కొడుకులు వచ్చినప్పటికీ వాళ్ళ ముగ్గురు కూడా యుద్ధంలో ఉండేవాళ్ళు, యుద్ధ నైపుణ్యం తెలిసిన వాళ్ళు. దావీదుకి ఆయనకేమి తెలియదు. ఆయన గొర్రెల నైపుణ్యం కలిగిన వాడు మాత్రమే. ఒక గొర్రెల ఏమంటారు, గొర్రెల మందను కాసుకునేవాడే, ఆ గొర్రెల దొడ్డులో ఉండేవాడే. అదే అనుభవం ఆయనకి. అంతకు మించిన యుద్ధ నైపుణ్యం లేనివాడు. అసలు మంచి బాడీ అంటే లేదు, మంచి హైట్ అంటే కాదు. కానీ అన్నదమ్ములు చూడడానికి బాగుంటారు. అంటే ఆకర్షణగా ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నుకోలేదు. ఏలియాబు వస్తుంటే ఆయన కాదు, సమూయేలు నువ్వు కూర్చో, ఎందుకంటే సమూయేలు లెగిసిపోతున్నారు ఆయన అనుకుని. రెండో వాడు వచ్చాడు, ఆయన కాదు కూర్చో. మూడో వాడు వచ్చాడు, ఆయన కాదు. అంటే సమూయేలు ఏం చూస్తున్నాడు? ఆకర్షణ చూస్తున్నాడు. ఇతను అవుతాడు గ్యారెంటీ అనుకుంటున్నాడు. అతను కాదంటున్నాడు దేవుడు. అంటే ఏమాత్రం ఆకర్షణ లేని దావీదులు ఎన్నుకోలేదు దేవుడు. దావీదులో ఏ ఆకర్షణ ఉందో చెప్పండి? ఏమీ లేదు. దావీదులో ఏ ఆకర్షణ లేదు. ఏమైనా యుద్ధం వచ్చినవాడా? కాదే. హైట్ ఉన్నవాడా? కాదే. దేహదార్ఢ్యం కలిగినవాడా? కాదే. సామాన్యంగా చిన్న పిల్లోడు, ఒక బాలుడు. అందుకే సమూయేలు దృష్టికి దావీదు కనబడలే. ఏమన్నాడు దావీదు, దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో సమూయేలుకి తెలీదు. దేవుడు చెప్పాడు, నువ్వు లేచి అభిషేకించి అన్నాడు దావీదుని. అంటే ఆకర్షణ లేని దావీదుని దేవుడు చూశాడు. ఆకర్షణ లేని హిస్సోపును కూడా నేనేమంటానంటే దేవుడు చూశాడు. దేవదారు వృక్షాన్ని అందరూ చూస్తారు. దేవదారు కర్ర అందరికీ కావాలి, కాస్ట్లీ. దేవదారు కర్ర విలువైంది, అందరూ దీన్ని చూస్తున్నారు. కానీ విలువ లేనటువంటి హిస్సోపుని ఎవరో చూడలేదు. కానీ ఎవరు చూశారు? దేవుడు. 7 అన్నదమ్ముల్ని సమూయేలు చూశాడు, 7 అన్నదమ్ముల్ని. కానీ 8వ వాడిని చూశాడు ఎవరు? దేవుడు. ఆకర్షణ లేనటువంటి దావీదుని దేవుడు చూశాడు. చూసారా? అంటే మన చూపు వేరు, మన ఉద్దేశం వేరు. అందుకే ఎప్పుడు అనుకుంటాం, ఎప్పుడు ఆలోచన ఏంటంటే నన్ను ఎవరు కూడా గుర్తించలేరు. గుర్తింపు ఎప్పుడు మనం కోరుకోకూడదు, దేవుడిస్తాడు గుర్తింపు. దావీదు తనకు తానుగా ఎప్పుడు కోరుకోలే. గొర్రెల దొడ్లు ఎక్కడో ఉండేవాడిని తీసుకొచ్చాడు, రాజుగా కూర్చోబెట్టాడు. అంటే ఆకర్షణ లేనటువంటి ఒక వ్యక్తిని దేవుడు చూశాడు. అంటే ఒకటే, దావీదు అరణ్యంలో కూడా దేవుని కోసం కీర్తనలు పాడుతూ ఉండేవాడు. ఆయన పాటలు పాడుకుంటూ, హృదయం మంచిది, హృదయాన్ని చూశాడు, ఆయన కోసం పాటలు పాడాడు. సుమారుగా 150 కీర్తనలు, 73 కీర్తనలు దావీదు గారు రాశారు. సుమారుగా 73 కీర్తనలు రాశాడు దేవుడి కోసం. అంతకన్నా ఇంకేముంది? అలాంటి ఆకర్షణ లేని వాడికి సమూయేలు దృష్టిలో లేకపోయినా తండ్రి ఏమన్నాడు? తండ్రి దగ్గర కూడా 7గురినే నిలబెట్టాడు. అసలు 8వ వాడికి విలువే లేదు. ఎవరు 8వ వాడు? దావీదుకి విలువ లేదు. అప్పుడు అడుగుతాడు సమూయేలు, బాబు ఇంకెవరూ లేరా? దేవుడు 7గురు కాదంటున్నాడు. ఉన్నాడు కానీ ఎక్కడో కడసారోడు ఉన్నాడు, ఇప్పుడు కాదు, అరణ్యంలో ఎక్కడో గొర్రెలు కాసుకుంటాడు, తీసుకురా బాబు అర్జెంటుగా. అంటే తండ్రి దగ్గర కూడా విలువ లేదా? తండ్రి కూడా గుర్తించలేదా? తండ్రి దగ్గర కూడా ఆకర్షణ లేనివాడు దావీదు. కానీ దేవుని ఆకర్షణలో ఉన్నాడు. అందుకే నిన్నెవరూ గుర్తించకపోయినా నువ్వేమాత్రం బాధపడకు. హిస్సోపే మనకందరికీ ఆదర్శం. గుర్తింపు కోరుకోకపోయినా దేవుడు దాని గుర్తింపులోకి తీసుకొచ్చాడు. దావీదు అంతవరకు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే దావీదును దేవుడు ఎన్నుకున్నాడో అప్పటి నుంచి కూడా అందరికీ తెలిసాడు. సుమారుగా 40 సంవత్సరాలు పరిపాలించాడు దావీదు తన జీవితంలో. అంటే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు చూడండి. అందుకే నువ్వు ఆకర్షణ లేదు, గుర్తింపు లేదని ఎప్పుడు అనుకోకు. గుర్తింపులోకి ఏ సమయంలో తీసుకురావాలో తగిన సమయం ఏమంటాడు పేతురు పత్రికలో, 1 పేతురు 5:6లో, ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు. ఆయన ఎప్పుడు హెచ్చించాలో, ఎప్పుడు పైకి తీసుకురావాలో దేవుడికి తెలుసు. దావీదును సడన్గా తీసుకొచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అరే, గొర్రెల కాపురం తీసుకొచ్చి రాజుని చేశాడేంటి? ఈయన చేస్తాడు, అలా చేయగలడు. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఆకర్షణ లేదు, నన్ను ఎవరు అదే నా ఉద్దేశం ఒకటే, గుర్తింపులో లేను అని ఎప్పుడు అనుకోకు. నీకు ఎప్పుడు గుర్తింపు రావాలో, ఎప్పుడు బయటకు తీసుకురావాలో దేవుడికి తెలుసు. ఆ సమయంలో దేవుడు తీసుకొస్తాడు.
నన్ను ఎవరు గుర్తించట్లేదని కృంగిపోకు, నన్ను ఎవరు ఐడెంటిఫై చేయటం. కొంతమందికి ఉంటుంది అంతే కదమ్మా, ఎంత చేసినా నన్ను ఎవరు గుర్తించట్లేదు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చేసిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దావీదు అదే చేసుకున్నాడు. చేసుకున్న పని చేసుకుంటూ వెళ్ళు. నిన్ను గుర్తించేది, ఆకర్షించేది, ఆయన ఆకర్షణలో ఉండేది దేవుడు. ఆయన చూసుకుంటాడు ఆ పని. నెంబర్ 3, హిస్సోపు వాస్తవానికి ఎక్కడి నుంచి మొలుస్తుంది అన్నాం? గోడలోంచి మొలిచేది. అక్కడ రాతిలోంచి మొలుస్తుందమ్మా. మీరు చాలా ఇమేజెస్ ఉన్నాయి నా దగ్గర. చూసినప్పుడు రాతి గోడల మధ్య నుంచి మొలుస్తూ ఉంటుంది. ఆ సందుల్లోంచి, అంటే రాతి సందుల్లోంచి వస్తుంది. కాబట్టి హిస్సోపు వాస్తవానికి ఏమయం? అదంతా ఏమని చెప్పుకుంటాం? రాతిమయం అన్నాను. అంటే రాళ్ళతో సంబంధం, అది రాతి లాంటిది. ఈరోజు నేను లోకంలో ఉన్నప్పుడు లేదా క్రైస్తవ్యంలోకి రాకముందు నేను ఎలాంటి వాడిని, మీరు ఎలాంటి వాళ్ళు ఎలాగా ఉంటామంటే, మన హృదయాలు అందరూ కూడా కఠినంగా ఉంటాయి జనరల్గా. అంటే రాతితో పోల్చాడు, కఠినంగా ఉంటాను. మనసంతా కఠినం, ఏది చెప్పినా కఠినమే, ఎవరి మాట వినే పరిస్థితి ఉండదు, నా ఇష్టం అంటాం, కఠినం. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత మెత్తగా మారిపోయే మనస్తత్వాలుగా మారిపోతాం మనం. నిజంగా మనందరం ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే, హిస్సోపు రాతిమయమైనదే. హిస్సోపు రాతిలో నుండి మొలుస్తుంది. ఈరోజు కఠినమైన స్వభావం కలిగిన హిస్సోపును దేవుడు కుంచిగా మార్చి వాడుకున్నాడు. కుంచిగా మార్చాడు, హిస్సోపును కుంచిగా మార్చి వాడుకున్నాడు. అంటే రాతి లాంటి స్వభావం కలిగిన హిస్సోపును దేవుడు వాడుకున్నట్టుగా ఈరోజు మనందరం కూడా వాస్తవానికి క్రీస్తులోకి రాకముందు మనందరం ఎలాంటి వాళ్ళమంటే, ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. ఎహెజ్కేలు 36వ అధ్యాయం 26 చదువుతాను. 36, 26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అమ్మ, రాతి గుండె, మాంసపు గుండె అర్థం ఏంటి? మాంసపు గుండె అంటే మెత్తగా ఉంటుంది, రాతి గుండె గట్టిగా, అంటే కఠినం అనమాట. ఒకప్పుడు మన మనస్తత్వాల గురించి చెప్తున్నాడు. అంటే క్రీస్తులోకి రాకముందు నువ్వు కఠినుడివి, నువ్వు దేన్ని బేగా ఒప్పుకోవు, త్వరగా ఒప్పుకోవు. కఠినమైన మనస్తత్వం, రాతి లాంటి మనస్తత్వం. కొంతమంది అంటాం కదా, అరే నువ్వు రాయివేంట్రా, మారవా, పాషాణమా అంటారు. అంటే రాతి లాంటి నువ్వు మారవా, ఎంత కఠినమా అంటారు కొంతమంది మనుషులను చూస్తే. ఎందుకంటే వాళ్ళలో మార్పు రాక. దేవుడు అంటున్నాడు, నూతన హృదయం, నూతన స్వభావం మీకు ఇస్తాను, రాతి గుండె తీసివేసి మెత్తన హృదయం కలిగిన గుండెగా మారుస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, హిస్సోపును రాతిలోంచి పుట్టిన దేవుడు దానిని వాడుకున్నాడు మెత్తగా చేసి. ఈరోజు కఠినమైన రాతి లాంటి హృదయాలను సైతము దేవుడు మార్చాడు. మీకు అందరికీ కూడా అపోస్తులందరిలో జెబెదయి కుమారులైన యాకోబు, యోహాన్ ఉన్నారు. అమ్మ విన్నారా? జెబెదయి కుమారులు ఎంతమంది? యాకోబు, యోహాన్. వీళ్ళిద్దరూ జాలర్లు. వీళ్ళు కూడా పేతురు, ఆంద్రేయలాగే జాలర్లు. అయితే వీళ్ళిద్దరి గురించి రాయబడిన మాట ఏంటంటే గ్రంథంలో, మీరు మార్క్స్ వార్త 3వ అధ్యాయం చూడండి. తర్వాత వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు అంటే ఉరిమిడి వారని రాస్తుంది. అంటే ఉరిమిడి వారు అంటే తెలుసమ్మా, చిన్నదంటే కోపం వస్తుంది, సర్రమని పైకి లేస్తారు చూసారా, ఇంట్రా బీపీ అంటారు కొంతమంది, ఇటు హై బీపీ లాగా. అంత కోపం ఎవరికి? యాకోబుకి, యోహానికి. చాలా పవర్ఫుల్ ఇద్దరు. చిన్నదానికి కోపం వస్తుంది పైకి. మనం అనుకుంటాం ఎంత చిన్నదానికి ఎంత, కొంతమందిని చూస్తుంటే మరి అంటే వాళ్ళు షార్ట్ టెంపర్ అంటారు మనకి, అంత త్వరగా కోపం వస్తుంది. అలాంటి యోహాను ఏమయ్యాడంటే, ఎప్పుడైతే యేసుప్రభుని తెలుసుకున్నాడో, యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. యేసుప్రభువే ప్రేమించాడంటే కఠినుడు లాంటి కోపం అంతా కూడా పోయింది, మెత్తగా శాంత స్వభావంగా మారిపోయాడు యోహాను. ఎలా? అలాంటి కఠినమైన స్వభావాన్ని ఎప్పుడైతే యేసుప్రభులోకి వచ్చాడో తన జీవితమే మారిపోయింది. ప్రకటన గ్రంథం రాశాడు, అందులో ఉంటుంది అక్కడ. ప్రకటన గ్రంథంలో ఆయన ఎలాంటి వ్యక్తిత్వం చూడండి, ఒక మాట చదువుదాం. యోహాను యొక్క వ్యక్తిత్వం చెప్తూ ఇలాంటి ఉరిమిడివాడు కాస్త ఎలాగైపోయాడు చూడండి. యోహాను 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునైన యోహాను. ఏంటి సహనమా? ఎవరికి సహనం ఉందంటున్నాడు ఇక్కడ? ఎవరికి సహనం ఉంది? యోహానికి సహనమా? వాస్తవానికి అతను సహనం లేదు, కోపం ఎక్కువ ఆయనకి. చాలా కఠినుడిగా ఉంటాడు, కఠిన మనస్తత్వం కలిగిన యోహాను. ఇలా అన్నావంటే ఇంత పైకి లెగిస్తాడు ఆయన. అపోస్తులందరిలో అంత కోపం కలిగి కఠినం కలిగిన యోహాను ఇప్పుడు ప్రకటన గ్రంథం రాసేసరికి ఆయన మనస్తత్వం ఎలా ఉందట? సహించుకునే మనస్తత్వం మారిపోయాడు.
తట్టుకునే మనస్తత్వం. ఎలా మారిపోయాడు? ఒకటే, హిస్సోపు రాతిలోంచి పుట్టింది, కానీ రాతిలోంచి పుట్టిన హిస్సోపును దేవుడు కుంచిగా మార్చి వాడుకున్నాడు. కఠినమైనటువంటి హృదయాలు సైతం కలిగిన వాళ్ళు అనేక మంది ఉంటారు ఈరోజు మనలో కూడా. కఠినుడినే, కానీ ఆయన దగ్గరికి వచ్చాక కఠినత్వం పోయి సాధు స్వభావంగా, ఒక మంచి మెత్తని స్వభావంగా మారిపోయింది. ఎవరెన్నన్నా తట్టుకొని, ఎన్ని నిందలైనా తట్టుకొని అలాంటి వ్యక్తులుగా మనం మార్చుకున్నాం. కారణం ఒకటే, హిస్సోపు అలా దేవుడికి ఉపయోగపడింది. దేవుని చేతిలో పడిన తర్వాత ఈరోజు కఠినమైన మన జీవితాలను మనం మార్చుకునే అవకాశం క్రీస్తులో ఉన్నవారికి మాత్రమే దేవుడిచ్చాడు. అంత గొప్ప జీవితం చూసారా? అందుకే అలాగే అనుమానించే స్వభావం కలిగినాడు. తోమ ఎలాంటివాడు తెలుసమ్మా? తోమ, వాస్తవానికి తోమ గారి స్వభావం ఏంటంటే, నేను గుచ్చితేనే నమ్ముతానన్నాడు ఆయన. అందుకే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో. తోమ, నేను నీ గాయాల్లో వేలు పెడితే నమ్ముతానన్నాడు. అంటే సందేహించేవాడు తోమ గారు. సందేహం కలిగిన, అంటే అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి అందరూ కూడా ఏమైపోయారు? యేసుప్రభులోకి వచ్చిన తర్వాత యేసుప్రభును ప్రకటించడానికి వాళ్ళ ప్రాణాలే పెట్టారు. అంటే ఒకప్పుడు వాళ్ళ స్వభావం చెప్తున్నాను, క్రీస్తులోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్వభావం చెప్తున్నాను. రాతి లాంటి గుండె కలిగిన వాడు కూడా యేసుప్రభులోకి వచ్చిన తర్వాత మారిపోయే వ్యక్తిత్వాలు మన అందరివి కూడా మారాలి. కూడా మారకపోతే అది క్రీస్తు స్వభావమే కాదు. హిస్సోపు రాతిమయమైన, ఈరోజు క్రైస్తవుడిగా హిస్సోపు నన్ను పోల్చుకుంటే నా జీవితం రాతిమయమైన, దేవుడు ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన లేఖనాల వెలుగులో నీ రాతి గుండెని తీసి మాంసపు గుండెగా మార్చాడు. అలాంటి వ్యక్తిత్వం మంది. నెంబర్ 4, హిస్సోపు ప్రయోజనము లేనిది. అమ్మ, హిస్సోపు వాస్తవానికి చూడండి, నాకు హిస్సోపు దేవదారు ఎందుకు రాశానంటే, దేవదారు చాలా ఉపయోగపడుతుంది. దేవదారు వృక్షము చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా దీన్ని తీసుకుంటారు, కానీ ఎవరు దీన్ని తీసుకోరు, ఎవరు దీన్ని ఎన్నుకోరు, ఎవరు దీన్ని కొనుక్కోరు. ఎందుకు? అసలు హిస్సోపు ప్రయోజనం లేదు, దానివల్ల ఉపయోగమే లేదు. పైసా అంటారు కదా, పైసా ఉపయోగం లేనిది ఏంటి? మొక్క హిస్సోపు. కానీ దేవదారుకు విలువ పెంచాడు. మరి హిస్సోపు అలా ఉంటే దేవుడు హిస్సోపును ఎప్పుడైతే వాడుకున్నాడో దాని విలువ పెరిగిపోయింది. హిస్సోపు వాస్తవానికి దేనికి ఉపయోగపడదు, కానీ దేవుని చేతిలో పడింది. హిస్సోపుని ఎలా వాడాలో వాడారండి. దేవుడి చేతిలోకి ఎప్పుడైతే ఉపయోగపడిందో హిస్సోపు జీవితమే మారిపోయింది. ఎలా మారిపోయిందో చెప్తాను. ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకున్నాం ఇక్కడ, ఫిలోమోను, ఒనేసిము. విన్నారా పేర్లు? ఫిలోమోను పత్రికలో కనబడతారు వీళ్ళిద్దరూ, ఫిలోమోను, ఒనేసిము. ఫిలోమోను ఎవరు అంటే యజమానుడు. అందరూ వినండి, ఫిలోమోను యజమానుడు. ఆ ఇంట్లో పనిచేసేవాడు ఎవరు? ఒనేసిము. అక్కడ ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు. మా ఇంట్లోంచి దొంగతనం చేసేసి, ఒనేసిము దొంగతనం చేసి పారిపోయాడని అభియోగం వచ్చింది. వాస్తవానికి ఫిలోమోను దగ్గర పనిచేసేవాడు. ఇప్పుడు ఒనేసిము ఎక్కడికో పారిపోయి ఎక్కడో దూరాన రోములో ఉన్నటువంటి పౌలు గారి దగ్గర కలిశాడు. పౌలు దగ్గర వాక్యం విన్నాడు. ఒనేసిము బాప్తిజం పొందుకుంటాడు. అంటాడు, అయ్యా, నా యజమానుడు నన్ను అనుమానించాడు, దొంగతనం చేశానని. అప్పుడు ఫిలోమోనుకు ఒక ఉత్తరం రాస్తాడు. ఎవరు? అదే ఫిలోమోను రాసిన పత్రిక. అంటే ఒనేసిము రాయుడు, ఉత్తరం రాసేది పౌలు గారు. అంటే పౌలు గారు జైల్లో నుండి ఫిలోమోనుకు ఒక ఉత్తరం రాస్తాడు. ఏమని? నీ దగ్గర పనిచేసేవాడట కదా ఒనేసిము, ఇగో ఇక్కడ నాకు కలిశాడు. వాస్తవానికి ఒనేసిము చాలా మంచోడు. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నాడో నాకు తెలియదు, ఇప్పుడైతే మారాడు. దయచేసి ఈ ఒనేసిము నువ్వు చేర్చుకో అని ఫిలోమోనుకు ఉత్తరం రాస్తాడు. అది పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక ఉద్దేశం. ఫిలోమోను రాసిన పత్రికలో ఉద్దేశం ఒకటే, ఒనేసిము అనే వ్యక్తిని ఫిలోమోను నువ్వు చేర్చుకోవాలి అంటాడు. ఆ ఫిలోమోను కూడా ఎవరి దగ్గర బాప్తిజం పొందాడు? పౌలు గారి దగ్గరే ఒకప్పుడు. ఆ ఉద్దేశంతో చెప్తాడు ధైర్యంగా, నీకు నేను ఇచ్చాను, ఇగో ఈయన కూడా నా దగ్గర పొందాడు, ఇప్పుడు మారాడు. ఒకప్పుడు నీ దగ్గర ఎలా ఉన్నాడో నాకు తెలియదు, ఇప్పుడైతే దయచేసి ఒనేసిము నువ్వు చేర్చుకోవాలి అని ఒక ఉత్తరం రాసి పత్రిక పంపిస్తే అదే ఫిలోమోను రాసిన పత్రిక. కేవలం ఒక అధ్యాయమే దాని గురించే ఉంటుంది. అంటే ఫిలోమోను దగ్గర ఉన్నటువంటి ఒనేసిము ఒకప్పుడు ఎలాంటి వాడని ఫిలోమోను ఒపీనియన్, అభిప్రాయము, ప్రయోజనము లేనివాడు. ఇప్పుడు చూడండి ఫిలోమోను పత్రిక ఒక మాట. ఫిలోమోను రాసిన పత్రిక ఒక అధ్యాయం 11వ వచనం చూడండి అందరూ. దాని తర్వాత హెబ్రీ ఉంటుంది. ఫిలోమోను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే ఒక అధ్యాయము 11 చూడండి. 11, అతడు అంటే ఒనేసిము మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఎందుకు మారాడు చెప్పండి? ఎప్పుడైతే దేవుని చేతిలో పడ్డాడో
ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో, ఎప్పుడైతే పౌలు గారి దగ్గరికి వెళ్ళాడో, పౌలు గారిని కలిశాడో, దేవుని మాటలు విన్నటువంటి ఒనేసిములో మార్పు వచ్చేసింది. అందుకే పౌలు గారు ఉత్తరం రాశాడు, ఒకప్పుడు ఎలా ఉన్నాడో నాకు తెలియదు కానీ ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమే, ఒకప్పుడు దేనికి ప్రయోజనకరం లేదు, కరెక్టే, కానీ ఇప్పుడు ఎలాంటోడు తెలుసా ఒనేసిము, నీకు నాకు ఎలాంటోడు ప్రయోజనకరమైన వాడు. అంటే ఒకప్పుడు హిస్సోపును తొక్కేవారు, హిస్సోపు వాస్తవానికి ఉపయోగం లేదు, దేనికి ప్రయోజనం లేదు, కానీ ఎప్పుడైతే దేవుడు వాడుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు వాడడం ప్రారంభించాడో హిస్సోపుని, దాని విలువ ఏమైంది, పెరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి నేను ఇక్కడ వ్యక్తులను బట్టి చెప్తున్నాను. ఒకప్పుడు ఒనేసేము మంచోడు కాదు, ఒకప్పుడు ఒనేసేము నీ దృష్టిలో ఎలాంటోడో నాకు తెలియదు, ప్రయోజనం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ప్రయోజనకరం. ఎలా చెప్పగలుగుతున్నాడో పౌలు, ఒకటే వాక్యాన్ని బట్టి. నా దగ్గర ఒనేసిం ప్రవర్తన ఎంతో అద్భుతం, ఆయన మారాడు, దేవుని నమ్ముకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. ఒకప్పుడు ప్రయోజనకరం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫిలోమోను ప్రయోజనకరంగా ఉంటాడు. దయచేసి అతను నువ్వు చేర్చుకో, దయచేసి మీ ఇంటికి చేర్చుకో, మరలా ఎప్పటిలాగే మీరు కలిసి ఉండండి. చూసారా, దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తిలో మార్పు. హిస్సోపుకు విలువ లేనిదైనా ఎప్పుడైతే దేవుని చేతిలోకి వచ్చాక దాని విలువ పెరిగినట్టుగా, దాని విలువను గుర్తించినట్టుగా, ఒనేసిము కూడా ఒకప్పుడు ఎలాగున్నాడో తెలియదు కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకుని రక్షణ పొందాడో అప్పటి నుంచి కూడా ఒనేసిము జీవితం మారిపోయింది. ఇప్పుడు ఒనేసిము అందరికీ ఎలా ఉండాలి, ప్రయోజనకరం. అమ్మ, దాన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నేను ఎవరికైనా ఉపయోగపడ్డానో నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత కనీసం ఎదుటివాడికి ప్రయోజనకరంగా ఉండు. నీ మాట ద్వారా అయినా ప్రయోజనకరంగా ఉండు, నీ చేతల ద్వారా నువ్వు ఎలా ఉండాలి, ఎదుటివాడికి మేలు చేసేవాడిగా ఉండాలి, మంచి చేసేవాడిగా ఉండాలి. ఎందుకు, ఒకప్పుడు హిస్సోపునే నేను, కానీ దేవుని చేతిలో పడిన హిస్సోపుగా నా జీవితాన్ని దేవుడు ప్రయోజనకరంగా మార్చాడు. అనేకులకు ఉపయోగకరమైన మాటలు చెప్పాలి, అనేకులకు నేను మంచి చేయాలి, అనేకులకు మంచి చేయాలి, అనేకులకు మేలు చేయాలి, అనేకులకు సహాయం చేయాలి అన్న ఆలోచనతో జీవితమే మారిపోయింది. చూడండి, నెంబర్ 5, హిస్సోపు ఎలాంటిదంటే తృణీకరించబడి, పారవేయబడి, త్రొక్కివేయబడినది అన్నాను. అమ్మ, ఐగుప్తు ప్రాంతాల్లో ఎక్కడ పెరుగుతుందని చెప్పాను, ఐగుప్తు ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. ఎక్కడ ఉంటుంది తెలుసా, మా రోడ్ల మీద వేసేస్తుంటారు వీటిని, అంటే తుప్పల్లా పెరిగిపోతుంటే వాటిని తీసి రోడ్ల మీద పడేస్తారు, తొక్కుతుంటారు, తొక్కుతూ వెళ్తుంటారట. దాని చరిత్ర అంటే ఐగుప్తు ప్రాంతాలు చూడండి, ఎక్కువైపోతుంది, దాని విలువ ఏముంటుంది, బాగా పెరిగిపోయండి తుప్పల్లాగా, అందరూ రోడ్ల మీద వేసి తొక్కుతూ వెళ్తుంటారు. అంటే అసలు హిస్సోపు తృణీకరించబడి, పారవేయబడి, త్రొక్కివేయబడినటువంటి ఈ హిస్సోపును దేవుడు రోడ్లపై వేసి తొక్కుతుంటారు ఐగుప్తులో, ఈజిప్ట్లో, కానీ అలాంటి మొక్కను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఇక్కడ ఒక మాట రాశాను, తృణీకరించబడిన వారి పక్షాన ఎవరు ఆశ్రయంగా ఉంటారు, ఖచ్చితంగా. ఈరోజు సంఘానికి వచ్చిన వాళ్ళు చాలామంది అంటారు, నన్ను ఎవరికి లెక్కలో లేనండి అంటారు. నువ్వు ఎవరికి లెక్కలో, మనుషుల లెక్కలో కాదు, దేవుని లెక్కలో నువ్వు ఉంటావు. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, అసలు నేను ఎవరికి కూడా నాకు కనీసం విలువ కూడా ఇవ్వట్లేదు అంటారు కొంతమంది. ఒకవేళ తృణీకరించబడుతున్నావా నువ్వు అందరి చేత, కుటుంబాల్లో కొంతమంది వెలివేసినట్టుగా చూస్తారు మనల్ని. నువ్వు ఎవరి కోసమైనా తృణీకరించబడినా దేవుడు నీ పక్షాన ఉంటాడని గుర్తించుకో. ఆలస్యమైతే అవ్వచ్చు. కీర్తనల గ్రంథం 14వ కీర్తన, ఈ మాట చూడండి. కీర్తనల గ్రంథం 14వ కీర్తన 14వ కీర్తన 6వ వచనాన్ని చదువుతాను. బాధపడువారు ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. అంటే ఎవరైతే తృణీకరించబడతారో వారి పక్షాన ఎవరుంటారు, అదొకటి చాలదమ్మా మనకి. నన్ను వాళ్ళు తృణీకరించారు, నన్ను వాళ్ళు పక్కనెట్టేశారు, అసలు నాకు విలువే లేదు, అసలు నాకు గుర్తింపే లేదు, నువ్వేమీ అనుకోకు. నిన్నెవరు పక్కనెట్టినా, నిన్నెవరు తృణీకరించి ఇబ్బంది పెట్టినా దేవుడు నీ పక్షానే ఉంటాడు, నీ పక్షానే ఉంటాడు. అయితే ఆలస్యమైతే అవ్వచ్చు, దేవుడు మాత్రం తృణీకరించేవాడైతే కాదు. మీకు దావీదు గొల్యాతు ఉన్నారమ్మా, వాళ్ళ సంఘటన ఒకటి చెప్తాను నేను. ఎందుకు చెప్తానంటే, గొల్యాతు దావీదును చూశాడట ఇలాగా. చూస్తే గొల్యాతు దగ్గర దావీదు మనిషిగా కనబడలేదు. నీతో నా యుద్ధం చేస్తాను అనుకున్నాడు గొల్యాతు అని, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అన్నాడు దావీదుని. అంటే తృణీకరించాడు. ఎవరు, గొల్యాతు దావీదుని తృణీకరించాడు రాయబడి ఉంది మాట. చదువుదామా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం ఒక మాట చదువుదాం, ఎందుకంటే తృణీకారం అనే మాట కనబడుతుంది అక్కడ. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, మొదటి సమూయేలు 17వ అధ్యాయం ఒకసారి
42 చూస్తారా? 42. చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీనై ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. ఎవరు తృణీకరించారు? చూసారా, గొల్యాతు దగ్గర దావీదుకి విలువ లేదు. కానీ ఎవరైతే తృణీకరించారో, ఆ తృణీకరించిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పక్షాన దేవుడు లేడు. తృణీకరించబడిన వాడు ఎవడు ఇక్కడ? తృణీకరించబడిన వాడు ఎవరు? దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. ఇదొక్కటి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. నిన్ను ఎవరైతే పక్కన పెట్టి తృణీకరిస్తారో నీ పక్షాన దేవుడు ఉంటాడు. ఇప్పుడు గొల్యాతు చూశాడు, ఈడా అనుకున్నాడు, నువ్వెంత అనుకున్నాడు అని సింపుల్గా తృణీకరించాడు. కానీ తృణీకరించబడినటువంటి దావీదు పక్షాన ఎవరున్నారు? దేవుడున్నాడు. అందుకే యుద్ధంలో ఎవరు గెలిచారో మీకు తెలుసు. ఒకే ఒక రాయి పడిపోయాడు కిందన, దావీదు గెలిచాడు. కారణం ఒకటే, నిన్ను ఎంతమంది బాధ పెట్టినా, నిన్ను ఎంతమంది తృణీకరించినా బాధపడు వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఏడుస్తున్నవారి పక్షాన దేవుడు ఉంటాడు. నీకెవ్వరూ లేరు అని ఎప్పుడూ అనుకోకు. ఆయన ఒక్కడుంటే చాలు, 100 మంది ఉన్నా వేస్ట్. అంతే కదమ్మా. ఎంతమంది ఉంటే ఏంటి? దేవుడు ఒక్కడు నీ పక్షాన్ని ఉంటే, దేవుడు ఒక్కడు నీ పక్షాన్ని నిల్చుంటే అవతల ఎంతమంది ఉన్నా ఉపయోగం లేదు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, సౌలు ఎన్ని కుట్రలు చేశాడు దావీదు గారి మీద, ఏమైనా గెలిచాడా? ఎన్ని ప్రయత్నాలు చేశాడు సౌలు పక్షాన దేవుడు లేడు, దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. ఎన్నిసార్లు ఈటీసిరాడో దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఒకటే, నిన్ను బాధ పెట్టాలని, నేను దుఃఖ పెట్టాలని, నిన్ను ఏడిపించాలని, నిన్ను ఏదేదో చేసేయాలని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఎవడైతే చేస్తున్నారో చేయనివ్వండి. వాళ్ళ పక్షాన ఎప్పుడు దేవుడు ఉండడు. ఇది నువ్వు నిజంగా నమ్మగలగాలి. నా పక్షాన దేవుడు ఉంటాడు. అయితే కార్యమైతే ఆలస్యం అవుతుందేమో కానీ జరగడం మాత్రం దేవుడు జరిగిస్తాడు. అది ఎప్పుడు మనం నమ్మాలి. ఎందుకంటే దావీదు జీవితంలో జరిగింది. కాబట్టి నిన్నెవరు తృణీకరించినా, వాస్తవానికి యేసుప్రభుని కూడా ఏం చేశారమ్మా అందరూ ఈ లోకంలోకి వచ్చినప్పుడు? ఏం చేశారు? ఉమ్ము వేశారు, ఆయన తృణీకరించారు. అందుకే ఒక మాట అన్నాడు, యేసుప్రభుని ఎవరైతే తృణీకరించారో మూలకి ఏమయ్యాడు ఆయన? తలరాయి. తృణీకరించిన రాయి ఏమైంది? మూలకి తలరాయి అయిపోయింది. అదే ఆ రాయి. ఈరోజు యేసుప్రభు లేకపోతే ఈరోజు మనందరం రక్షణేది? నరకం తప్పించుకోగలమా? ఆ పాతాళ వేదన తప్పించుకోగలవా? ఎవరైతే యేసుప్రభుని నమ్ముకోగలరు. ఒకప్పుడు నేను కూడా చాలా గట్టిగా మాట్లాడేవాడిని. ఎంఎస్సి చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, చిన్న షార్ట్గా చెప్తాను. వాడు క్రైస్తవులు. వాళ్ళు ఎంఎస్సి ఇద్దరం క్లాస్మేట్స్. దేవుడి గురించి మాట్లాడుతూ ఉండేవాడు, మంచివాడే. అప్పుడే చెప్తుంటే, అరే అలాంటివి నాకు చెప్పకరా బాబు, మీ దేవుడు మీకు గొప్ప అయితే మా దేవుడు మాకు గొప్ప అన్న భావంలో ముందుకెళ్ళేవాడిని. తృణీకరంగా మాట్లాడేవాడిని. అండ్ యేసుప్రభు నవ్వుకుంటే భార్య ఇటు అందరినీ చెల్లి అక్క అనాలి అందరినీనా? ఇంకా అలాంటి సంబంధాలు కాకుండా ఇంకేమీ లేవా అన్నట్టు ఎటకారంగా మాట్లాడేవాడిని. చూడండి, తృణీకరించడం ఎప్పుడైతే మొదలుపెట్టానో ఆలోచన, ఆ రోజు ఎంఎస్సి చదువుతున్నప్పుడు సుమారుగా ఆ జీవితంలో ఎవరినైతే తృణీకరించానో ఇప్పుడు నాకు ఎవరయ్యారు? నా తలరా ఎవరు? మూలకే ఆయనే దిక్కయ్యాడు. ఎవరినైతే హేళన చేసి మాట్లాడానో, ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడానో, ఎవరినైతే హీనంగా మాట్లాడానో ఆయనే నాకు తలరాయి అయ్యాడు ఈ రోజున. ఆయన లేకపోతే ఈరోజు దిక్కే లేదు రక్షణకి. ఈరోజు పరలోకం వెళ్ళడానికి దిక్కే లేదు నాకు. ఆయనే దిక్కయ్యాడు. అందుకే ఎవరినైతే నువ్వు అనుకుంటావో ఆయనే మనకు దిక్కవుతాం. కనుక ఎవరిని ఎప్పుడు నీ జీవితంలో తృణీకరించద్దు. ఎవరిని చులకన చేసి మాట్లాడద్దు. ఎవరిని తోలనాడద్దు. ఎవరిని ఎగతాళి చేయొద్దు. ఎవరిని ఎగతాళి చేయకూడదు. అది దేవుడు మనకు నేర్పించట్లే. హిస్సోపు తొక్కువేయబడింది, హిస్సోపును తృణీకరించారు. కానీ ఎవరు ఎంచుకున్నారు దాన్ని? దేవుడు ఎంచుకున్నాడు. ఇప్పుడు చూడండి, హిస్సోపు బలహీనమైనది, దేవుడు వాడుకున్నాడు. హిస్సోపు ఆకర్షణ లేదు, దేవుడు ఎన్నుకున్నాడు. హిస్సోపు రాతిలోంచి వచ్చినా నువ్వు నాకు కావాలన్నాడు. హిస్సోపు ప్రయోజనం లేని మొక్క అయినా దేవుడు దాన్ని వాడుకోవడానికి చూశాడు. నువ్వెందుకు పనికిరానని నేను చూస్తున్నా, నేను వాడుకుంటాను. ఎలా వాడుకున్నాడు చెప్పమంటారా? ఈ 4 సందర్భాలు చెప్పి ముగిస్తాను. హిస్సోపు ఎలా వాడబడింది గ్రంథంలో అంటే, నిర్గమకాండం 12వ అధ్యాయం 4 రెఫరెన్సులు చూసి మనం ముగించుకుందాం. ఎలా వాడబడింది? మొట్టమొదటిగా ఇశ్రాయేలు విషయంలో, ఇశ్రాయేలు జీవితంలో హిస్సోపు వాడబడింది. నిర్గమకాండం 12వ అధ్యాయం చరిత్ర చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం. ఈ నిర్గమకాండం 12వ అధ్యాయం అనగానే ఏ చరిత్ర ఉంటుందో తెలుసా? పస్కా పండుగ. అంటే ప్రథమ కుమారుడు, ఒకప్పుడు ఇశ్రాయేలు జీవితంలో ప్రథమ కుమారుడు చావాలి. ఎందుకు? ఐగుప్తు దేశంలో చిట్ట చివరి తెగిలేంటి? ఫరో దగ్గర నీ ప్రథమ సంతానం
చనిపోతారు. ఇప్పుడు ప్రథమ సంతానం చనిపోతారని దేవుడు అంటే, మరి అక్కడే ఆ ప్రాంతంలో ఎవరున్నారు? ఇశ్రాయేలు కూడా అక్కడే ఉన్నారు కదా! మరి అక్కడ ఉన్న ప్రథమ సంతానం కూడా ఏమవ్వాలి? భయపడ్డారు. అయ్యా మా సంతానం, మా ఇంట్లో పుట్టిన తొలిచూలు సంతానం పెద్దోడు, ఏం బాధపడకండి. దేవుడు చెప్పాడు 12:22 చూడండి. మరియు హిస్సోపు కుంచి తీసుకుని పల్లెములో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువు కమ్ములకు పల్లెములో రక్తమును తాకింపవలెను. మీ ఇంటి ద్వారబంధాలు ఉంటాయి కదా, దానికి ఒక గొర్రెను చంపి ఆ బలిచ్చిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఇగో హిస్సోపు అని కొంచెం తీసుకుని ఇలా పుయ్యండి, అది నేను చూస్తాను. సంహార దూత బయలుదేరుతాడు. ఏ ఇంటికైతే రక్తం ఉంటుందో ఆ ఇల్లు సేఫ్, ఆ ఇల్లు సేఫ్. ఈరోజు రక్తం దేనికి సాదృశ్యం తెలుసమ్మా? క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు కూడా సేఫ్. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు చాలా సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఆ రోజు రక్తము పూసినటువంటి ఇల్లు మీదకి తెగులు రాలేదు. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన వారి మీదకి రేపొద్దున్న ఆ మరణము, రెండవ మరణానికి అవకాశము లేదు. ఎంత గొప్ప ధన్యత! ఆ రోజు కేవలం ద్వారబంధాల కమ్మీకి రక్తం పూసారు, ఎరుపు రక్తం. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీకు నాకు, అందుకే క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధియు లేదు అంటాడు రోమాపత్రిక 8:1. ఎవరికి శిక్ష లేదు క్రీస్తులో రక్తంలో కడగబడిన వాడికి. ఇప్పుడు ఆ ద్వారబంధ కమ్మీలు వాడడానికి ఏదో ఉపయోగించారు? హిస్సోపు కుంచే. నేను అంటాను, ఇస్రాయేల్ ఆ కుంచె ఆ రోజు లేకపోతే, ఈ హిస్సోపు కుంచె లేకపోతే ఈ దేంతో పోస్తారు? అంటే దేవుడు ఎలా వాడుకున్నాడు చూడండి. అంటే ఏ వ్యక్తి అయినా దేవునికి ఉపయోగపడతాడన్న విషయం అర్థమవుతుంది. నువ్వెందుకు నేను పనికిరాను అనుకుంటా, నిన్ను కూడా వాడుకుంటాడు దేవుడు, నిన్ను కూడా వాడుకోగలడు. చాలామంది అంటారు ఆయన చదువుకున్నాడు కాబట్టి చెప్పగలడండి అంటారు. చదువుకుంటేనే చెప్పగలడా? చదువు లేనివాడు చెప్పలేడా? అలా అనుకోక. ఎప్పుడు నీ ప్రయత్నం చెయ్యాలి, కానీ నిన్ను కూడా దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఏ పని అనుకోండి, ఎప్పుడు పనికిరాని వాడిని, ఎందుకు నా వల్ల చేత కాదు, నాకు ఏ పని చేత కాదని ఎప్పుడూ అనుకోకండి. ఎలాగైనా దేవుడు హిస్సోపు కుంచి తీసుకొచ్చి దేవుడు వాడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రథమ సంతానం ఏమైంది? నిలబడింది. ఆ ఇశ్రాయేలు ప్రథమ సంతానం చనిపోకుండా ఈరోజు వారిని కాపాడింది ఏది? హిస్సోపు కుంచే. 2, కుష్ఠరోగిని శుద్ధి చేయడానికి దేన్ని వాడారు పాత నిబంధనలో? హిస్సోపును వాడినట్టుగా గ్రంథంలో ఉంది. లేవీకాండం 14 అధ్యాయం చూడండి. కుష్ఠు వ్యాధితో ఎవరైనా ఉంటే, కుష్ఠరోగి చాలా భయంకరం. ధర్మశాస్త్ర కాలంలో ఎవరైనా ఇంట్లో కుష్ఠరోగి ఉంటే వాడు ఊరిలోంచి వెలివేయబడతాడు, ఊరిలోకి రాడు. కుష్ఠరోగం అంత భయంకరం. లేవీకాండం 14 అధ్యాయం. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఇప్పుడు కూడా అలాగే భావిస్తూ ఉంటారు. 14:4 చూడండి. యాజకుడు పవిత్రత పొందగోరువాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్త వర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మట్టి పాత్రలో ఆ పక్షుల్లో ఒకదానిని చంపని ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకుని, చూసారా, అంటే హిస్సోపు కుష్టి వ్యాధి రోగాన్ని శుద్ధి చేయడానికి దేవుడు ఏం వాడాడు? దేవుడు ఏం వాడమన్నాడు యాజకుడికి? అంటే కుష్ఠరోగిని శుద్ధిపరచుట్లో హిస్సోపు ఉపయోగపడింది. నెంబర్ 3, పాపము పరిహరించడం కూడా దేవుడు ఏం వాడమని చెప్పారు? హిస్సోపును. 51వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన 51:7 ఈ మాట మనం చదువుతాం. 51:7 చూడండి. నేను పవిత్రుడు రంగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. దావీదు చెప్తున్నారు, పాపం చేసేసాను నేను, దయచేసి హిస్సోపు తీసుకొచ్చి నా పాపాన్ని పవిత్రపరచు, కడిగేసే అంటున్నాడు దావీదు. అంటే పాపాన్ని పరిహరించడానికి పాత నిబంధనలో దేన్ని వాడాడు? హిస్సోపు. ఒక వ్యక్తి పాపాన్ని పరిహరించడానికి, దావీదు చేసిన తప్పును పరిహరించడానికి దేవుడు హిస్సోపుతో పవిత్రపరిచాడు. చూడండి, చివరిగా కల్వరిలో హిస్సోపు, ఇది అన్నిటికన్నా చాలా శ్రేష్టమైంది. కల్వరిలో యేసుప్రభుకి ఏం వేశారు? కల్వరిలో సిలువ వేసినప్పుడు చిట్ట చివరిగా ఆయన చిన్న ద్రాక్ష తాగుదాం అనుకున్నాడు. నోటికి చిన్న దాహం వేసింది. యేసుప్రభు దాహాన్ని తీర్చడానికి ఏం వాడారో తెలుసా? హిస్సోపు పొడక అంటాడు యోహాను సువార్త.
అంటే ఆ మాట చూడండి. అంటే ఆఖరికి ఎక్కడ గోడలోది, ఎక్కడ కలవరిలోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభువు దగ్గరికి ఆయన దాహాన్ని తీర్చడానికి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త చివరి వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. మీరు 28 నుంచి 30 రాసుకుందాం. 28 నుంచి 30 వచనాలు. 29 చదివేస్తాను నేరుగా. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ఏ పుడక? హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించారట. ఇలా పెట్టారన్నమాట ఆయన నోటి దగ్గర యేసు ప్రభువుకి. అంటే నాకు అనిపించింది, గోడలోంచి మొలుచు హిస్సోపు మొక్క ఎక్కడ గోడలోంచి మొలిచేది, ఎక్కడ దేవుడు శ్రేష్టమైన హిస్సోపు యేసు ప్రభు కలవరిలోకి వెళ్ళిపోయింది. అంటే కలవరిలో కూడా దేవుడు దాన్ని వాడుకున్నాడు. ఆ అవకాశం చూడండి. గోడలోంచి వచ్చిన మొక్క కలవరిలోకి పాకింది, పైకి వెళ్ళిపోయింది. రాతిమయమైన జీవితం శ్రేష్టమైన జీవితం పొందుకుంది. నిజంగా హిస్సోపు మొక్క అలాగే అనిపించింది. పాత నిబంధనలో ఇశ్రాయేలు జీవితంలో ప్రథమ సంతానం కాపాడబడ్డానికి హిస్సోపును వాడారు. కుష్ఠరోగును శుద్ధి చేయడానికి హిస్సోపును వాడారు. పాపం పరిహరించడానికి హిస్సోపును వాడారు. యేసుప్రభు కలవరిలో యేసుప్రభు యొక్క దాహాన్ని తీర్చడానికి కూడా హిస్సోపు మొక్క వాడబడింది. అందుకే హిస్సోపు బలహీనమైనది, హిస్సోపు ఆకర్షణ లేనిది, హిస్సోపు రాతితో కూడినది, హిస్సోపు ప్రయోజనం లేనిది, హిస్సోపు తృణీకరించబడింది అని ఎవరైనా అనుకుంటే, తృణీకరించబడిన వాడిది బలహీనమైన ఆ మొక్కనే దేవుడు వాడుకుంటే, ఈరోజు ఆ మొక్కతో నిన్ను పోలుస్తున్నాడు, ఆ మొక్కతో నన్ను పోలుస్తున్నాడు. ఒకవేళ నువ్వెప్పుడు బలహీనమైన వాడిని అని అనుకోకు, నిన్నెవరు గుర్తించట్లేదు అని అనుకోకు, నేను ప్రయోజనం లేనివాడిని అని అనుకోకు. ఎవరినైనా దేవుడు ఎప్పుడైనా వాడుకుంటాడు. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన చేతిలో నువ్వు పడగలిగితే. హిస్సోపు ఎక్కడో గోడలో ఉన్నప్పుడు ఉపయోగం లేదు, కానీ గోడలోంచి తీసి తన చేతిలో ఎప్పుడైతే దేవుడు వాడుకోమని అన్నాడో, ఎప్పుడైతే గోడలోంచి తీసి తన చేతిలోకి వచ్చిందో దాని విలువ అమాంతం పెరిగిపోయింది. గ్రంథంలోనే రాయబడిందండి, గ్రంథంలో రాయబడింది. మా చిన్న పేరు గ్రంథంలో ఉంటే ఎంత ధన్యత కదా. చిన్న పేరు, నా పేరు పేపర్లో పడితే ఎంత ఆనందపడతాం. అరే, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో హిస్సోపు పేరు రాయబడిందంటే, హిస్సోపు ఎందుకు పనికిరాని ఆ మొక్కనే దేవుడు పేరు రాయించాడే. ఈరోజు మనందరి జీవితాలు కూడా ఎప్పుడు చులకనగా, హీనంగా, నీకు నువ్వు తగ్గించుకొని, నీకు నువ్వు ఎప్పుడు కూడా ఎందుకు పనికిరాని దాన్ని ఎప్పుడు అనుకోకు. హిస్సోపు నేర్పిస్తుంది అదే. నిన్ను నువ్వు ఎప్పుడూ తగ్గించుకోకు. ఎప్పుడు కూడా దేవునిలో ఉంటే నీ విలువ పెరుగుతూనే ఉంటుంది. దేవునికి దూరం అయితే నీ విలువ తగ్గిపోద్దేమో కానీ, దేవునికి దగ్గరగా ఉంటే నీ విలువ అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి గోడలోంచి మొలిచే ఆ హిస్సోపు మొక్కను దేవుడు వాడుకున్నాడు. ఈరోజు ఎందుకు పనికిరానటువంటి నన్ను కూడా, బలహీనమైన, ఎన్నిక లేని, అర్హత లేని, యోగ్యత లేని మన జీవితాలను కూడా దేవుడు వాడుకుంటాడు. ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన చేతిలో పడిపోగలిగితే ఖచ్చితంగా నువ్వు కూడా వాడుబడతావు. అంత ఆలోచనతోనే ఈ యొక్క హిస్సోపు మొక్క మనందరినీ బలపరుస్తూ, మన జీవితాలను స్థిరపరుస్తూ ఉంది. ఓపికతో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను.